హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. పూరికి మన తెలుగు వాళ్ళ టిఫిన్స్ జాబితాలో ఒక స్పెషల్ ప్లేసే ఉంది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇది. దానిలోకి శనగపిండితో చేసే కూర, బంగాళదుంప ఉల్లిపాయలతో చేసే కూర, ఇలా రకరకాల కూరలతో పూరీని సర్వ్ చేస్తారు. నాకైతే శనగపిండి వేయకుండా చేసే బంగాళదుంప ఉల్లిపాయల కూర అంటే చాలా ఇష్టం. పచ్చిమిరపకాయలతో వచ్చే ఆ స్పైసీనెస్, కరివేపాకుతో తగిలే ఫ్లేవరు, పర్ఫెక్ట్గా మగ్గిన ఉల్లిపాయలు, ఎర్రగా వేగి కూరలో నానిన శనగపప్పు, ఇవన్నీ ఎర్రగా ఫ్రై చేసిన గోధుమ పిండి పూరీతో తింటూ ఉంటే ఒక గొప్ప బ్రేక్ఫాస్ట్ అనుభూతి అన్నది నిజం. అలాంటి పూరీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. ఆముక్తమాల్యద కిచెన్లో చూపించే అన్ని రెసిపీసు గ్రామ్స్లోనే ఉంటాయి. అమెజాన్లో 200 రూపాయలకి కూడా వేయింగ్ మెషిన్స్ దొరుకుతాయి. అది కొనుక్కున్నారు అంటే మీరు ఏ చెంచాలు, గరిటెలు, గ్లాసుల కొలతలతో వంట చేయక్కర్లేదు. క్లీన్ అండ్ నీట్ గ్రామ్స్లో మెజర్ చేసి వంట చేయొచ్చు. ప్రతి ఇంగ్రీడియంటు గ్రామ్స్లో ఇచ్చిన రెసిపీ స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. మీరు చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. పూరీ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, శనగ నూనె. తిరగమాత వేయటానికి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. సీజనింగ్కి ఉప్పు, పసుపు. ఏ కాంప్లికేటెడ్ మసాలాలు లేని కూర ఇది. బంగాళదుంపలు సగానికి తరుక్కోండి. ఉల్లిపాయలు నిలువుగా సన్నగా తరుక్కోండి. పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకోండి. బంగాళదుంపలు ముందుగా కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి ప్రెషర్ పూర్తిగా పోయాక కుక్కర్లో నుండి తీసి పైన చెక్కు వలిచి ఒక 80% అక్కడక్కడ గడ్డలు ఉండేటట్టు మ్యాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక మూకుడు తీసుకొని అందులో నూనె వేసి శనగపప్పు, ఆవాలు ఇంకా జీలకర్ర వేయండి. తిరగమాత గింజలు ఒకదాని తర్వాత ఒకటి వేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకేసారి వేయచ్చు. దాని వలన నూనె కరెక్ట్ క్వాంటిటీలో ఉంటే మాడటం అనేది జరగదు. శనగపప్పు రంగు మారాక కరివేపాకు వేసి అది చిటపటలాడాక వెంటనే పచ్చిమిరపకాయలు వేసి వాటి మీద బొబ్బలు వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి మంట మీడియం హైలో పెట్టి వేగనివ్వండి. ఈ కూర కోసం ఉల్లిపాయలు వేగనవసరం లేదు, మగ్గితే చాలు. అంటే వాటి పచ్చితనం పోయి మెత్తబడితే చాలు. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి కూరంతా కలిసేటట్టు కలపండి. ఉడికించి చిదిమి పెట్టుకున్న బంగాళదుంపలు వేయండి. వేసి బాగా కలపండి. ఇప్పుడు రెసిపీలో ఇచ్చిన వాటరు కూరలో పోసి బాగా కలపండి. తర్వాత మంట హైలో పెట్టి కూర ఒక జారుడు కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకనివ్వండి. జారుడు కన్సిస్టెన్సీని గుర్తించడం ఎలా అంటే నీళ్లు ఎగిరిపోయి కూర మీద బబుల్స్ రావడం మొదలవుతుంది. అప్పుడు ఆపేయాలి. ఆపేస్తే చల్లారాక కరెక్ట్గా తినే కన్సిస్టెన్సీకి వస్తుంది కూర. మరీ అడుగు అంటే వరకు వెయిట్ చేస్తే తినే టైంకి గట్టిపడిపోయి పూరీతో స్కూప్ చేసి తినటానికి కన్వీనియంట్గా ఉండదు. స్టవ్ మీద నుండి దించిన వెంటనే వేడివేడిగా తినటం అనేది కొంచెం ఓవర్ రేటెడ్ అని నా అభిప్రాయం. వండటం అయ్యాక కూరకి కనీసం ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇరవై నిమిషాల తర్వాత పూరీతో తిని ఎంజాయ్ చేయండి. వేగిన అరగంటకి కూడా బెలూన్ లాగా నిలబడి ఉండే పూరీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ కూరలో ఏ వేరియేషన్స్ సజెస్ట్ చేయను. ఉప్పులు, కారాలు అంటారా, మీకు నచ్చినట్టు మార్చుకోండి. నార్త్ ఇండియన్ పూరీ కర్రీస్ సంగతి తీసి పక్కన పెడితే సౌత్ ఇండియన్ పూరీ కర్రీస్లో నాకు తెలుగు వాళ్ళు చేసుకునే ఈ కూర అంత సింపుల్ యట్ టేస్టీ కర్రీ ఎక్కడా దొరకలేదు. మీరు ట్రై చేయండి.
చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. హ్యాపీ కుకింగ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము, మీదే ఆలస్యం.